ఇరాన్ దెబ్బకు ట్రంప్ విలువెల్లాడుతున్నాడా? వారెండ్పై ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు? తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందన్నట్లుగా డొనాల్డ్ పరిస్థితి మారిందా? ఇరాన్ను ఓడించటం అంత ఈజీ కాదని ఆయనకు అర్థమైందా? అత్యవసరంగా అమెరికా ఆర్మీ చీఫ్ను ఎందుకు తొలగించారు? సైన్యాధినేతను తప్పించి ట్రంప్ పెద్ద తప్పు చేశాడా? ట్రంప్ చేసిన పనితో అగ్రరాజ్యంలో ఎమర్జెన్సీ రాబోతుందా? అసలు ఈ యుద్ధంలో అంతిమంగా గెలిచేది ఎవరు? మిడిల్ ఈస్ట్ ప్రాంతం యుద్ధంతో రగులుతోంది. యుద్ధం ముగింపుపై ట్రంప్ ప్రతిసారి తన స్వరం మారుస్తూ వస్తున్నారు. కొద్ది రోజుల్లోనే యుద్ధం ముగిస్తామని అంటూనే మరోసారి హర్ముజ్ను తెరిచే వరకు యుద్ధాన్ని ఆపేది లేదంటాడు. ఇలాంటి సమయంలోనే అగ్రరాజ్య సైన్యాధిపతి రాండీ జార్జ్ను తప్పించడం సంచలనంగా మారింది. ఈ పదవీ కాలపరిమితి 4 ఏళ్లు కాగా ఆయన పదవీ కాలం ఇంకా 1 సంవత్సరం మిగిలి ఉండగానే ట్రంప్ తప్పించేశారు. అసలు రాండీని ఎందుకు సైట్ చేశారు అనేది ఎవరి ఊహకు అందడం లేదు. ట్రంప్ కేబినెట్ నుంచి ఇప్పటికే హోంల్యాండ్ సెక్రటరీ క్రిస్టీ నోయం, అటార్నీ జనరల్ పామ్ బాండిల్ను పదవుల నుంచి తొలగించారు. తాజాగా ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్ను కూడా బలవంతంగా పదవి నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ ముందస్తు రాజీనామా చేయాలని హెగ్సేత్ సూచనలు చేయడంతో ఆయన్ను పదవి నుంచి తొలగిస్తూ అమెరికా రక్షణ విభాగం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిఫెన్స్ సెక్రటరీ హెగ్సేత్ నిర్ణయంతో పెంటగాన్ ఒక్కసారిగా షేక్ అయింది. అసలు రాండీ జార్జ్ ఎవరంటే, వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీ నుండి ఆయన పట్టభద్రుడయ్యారు. మొదటి గల్ఫ్ యుద్ధంతో పాటు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో కూడా పనిచేశారు. ఆయన 2023లో సైన్యంలో అత్యున్నత పదవికి నియమితులయ్యారు. ఈ పదవిలో సాధారణంగా 4 ఏళ్ల పదవీ కాలం ఉంటుంది. అత్యున్నత పదవిని చేపట్టక ముందు జార్జ్ ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పనిచేశారు. అంతకుముందు అప్పటి రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కు సీనియర్ సైనిక సలహాదారుగా పనిచేశారు. బైడెన్ పరిపాలనలో 2021 నుండి 2022 వరకు ఆస్టిన్ కు అగ్రశ్రేణి సైనిక సహాయకుడుగా కూడా పనిచేశారు. జార్జ్ తొలగింపు పెంటగాన్ నాయకత్వంలో ఇటీవలి గందరగోళానికి మరింత ఆజ్యం పోసింది. గత ఫిబ్రవరిలో జరిగిన తొలగింపుల తొలి దశలో ఆయన బయటపడ్డారు. ఆ తొలగింపులో నేవీ అడ్మిరల్ లిసా ఫ్రాంచెట్టి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ జిమ్ సిల్ఫ్లతో సహా అగ్రసైనిక నాయకులను హెగ్స్తో తొలగించారు. అదే సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పటి జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ చార్లెస్ C.Q. బ్రౌన్ను తొలగించారు. వరుసగా అధికారుల తొలగింపులతో డజనుకు పైగా అగ్రశ్రేణి సైనిక జనరల్స్, అడ్మిరల్స్ ముందస్తు పదవీ విరమణ తీసుకున్నారు. మరికొందరిని పదవుల నుండి తొలగించారు. వారిలో జార్జ్, ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ జేమ్స్ మింగస్ కూడా ఉన్నారు. ట్రంప్ ఆకస్మికంగా లెఫ్టినెంట్ జనరల్ క్రిస్టోఫర్ లావెన్ ను నామినేట్ చేసే సమయానికి ఆయన పదవిలో 2 ఏళ్ల కన్నా తక్కువ కాలమే ఉన్నారు. లానెవ్ దక్షిణ కొరియాలోని 8వ సైన్యానికి కమాండర్ గా ఏడాది కన్నా తక్కువ కాలం పనిచేసిన తర్వాత పీట్ హెగ్సేత్ కు అగ్రశ్రేణి సైనిక సలహాదారుగా పనిచేస్తున్నారు. అలాగే ట్రంప్ తీరును నిరసిస్తూ అమెరికాలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. మరోవైపు నెల రోజుల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇరాన్ సర్వనాశనమైపోయి అమెరికా ఇజ్రాయెల్కు లొంగిపోతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు 2వ నెలలోకి ఎంటర్ అయిన తర్వాత చూస్తే ఇరాన్ పెద్దగా కోల్పోయిందేమీ లేదు. అమెరికాకు మాత్రం చాలా కోల్పోయినట్లు అర్థమవుతోంది. అందులో ఆర్థిక వ్యవస్థ, పెట్రో డాలర్ ఆధిపత్యం, ప్రతిష్ట ఇలా చాలానే ఉన్నాయి. ఇరాన్ ఈ యుద్ధంలో ఓడిపోయే స్థితిలో లేదు. అది కేవలం మరికొన్ని వారాలు మనుగడ సాగించడం ద్వారానే గెలవబోతోంది. వాస్తవానికి యుద్ధంలో ఎవరు ఓడిపోతున్నారో తెలుసుకోవాలంటే ఒక సులభమైన మార్గం శాంతిని ఎవరు అడుగుతున్నారో చూడడమే. ఈ లెక్కన చూస్తే ముందుగా ఓడిపోతోంది అమెరికా అని తేలిపోతోంది. గతంలో అమెరికా ఇరాక్లో షాక్ అండ్ ఆవ్ వ్యూహంతో పనిచేసింది. అదే ఇరాన్లోనూ సక్సెస్ అవుతుందని భావించింది. కానీ ఇక్కడ కథ మారిపోయింది. ఇరాన్ ప్రతీకారంతో దెబ్బతీసింది. ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంది. మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై, అలాగే వారితో రహస్యంగా చేతులు కలిపి తమ భౌగోళిక స్థానం రక్షిస్తుందని భావించిన అరబ్ రాజ్యాలపై కూడా దాడులు చేసింది. ఇప్పుడు హర్ముజ్ జలసంధి మూసేశారు. ఇరాన్ టోల్ వసూలు చేస్తోంది.
ఆ టోల్ చాలా భారీగా ఉంది. దీన్ని బట్టి శాంతి కోసం ఎవరు బతిమాలుతున్నారో ఊహించుకోవచ్చు. గతేడాది మేలో పాకిస్తాన్ ట్రంప్కు ఫోన్ చేసినట్లే ఈ నెలలో ట్రంప్ మరోసారి పాకిస్తాన్కు ఫోన్ చేశారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం ఇప్పుడు ఆంక్షలకు గురై నగదు కొరతతో నిర్మాణపరంగా బలహీనంగా ఉన్న పాకిస్తాన్ను తమ తరపున ఇరాన్తో మాట్లాడమని కోరుతోంది. దీనికి పాకిస్తాన్ ఒప్పుకుంది. ఎందుకంటే తాను ఉపయోగపడ్డారని అది భావించింది. అయితే ఇరాన్ చర్చలకు నో చెప్పేసింది. ట్రంప్కు ఇరాన్ షరతులు విధించింది. హార్ముజ్ జలసంధి ట్రాఫిక్పై శాశ్వత నియంత్రణ, ఈ ప్రాంతం నుండి అమెరికా సైనిక స్థావరాలను పూర్తిగా మూసేయడం, యుద్ధ నష్టాలకు పరిహారం, భవిష్యత్తులో దాడులు ఉండవన్న హామీ, ఇలా చాలానే చెప్పింది. దీంతో ట్రంప్ రోజు ప్రకటనలతో కాలం గడుపుతున్నారు. మరోవైపు అమెరికాపై నమ్మకం పోయిన సౌదీ సహా గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీంతో చివరికి హార్ముజ్తో సంబంధం లేకుండా త్వరలోనే యుద్ధం ముగిస్తామని ట్రంప్ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. చూడాలి మరి చివరికి ఈ యుద్ధంలో విజేతగా ఎవరు నిలుస్తారో.